హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మన మంచి చెడ్డలకు కారణమెవరు? ఎప్పుడూ దుఃఖం లేకుండా ఉండాలని కోరిక మానవులకు మాత్రమే కాదు, పశుపక్షి, మృగాలకు ఉంటుంది. వృద్ధాప్యం రాకూడదని, మరణం దూరంగా ఉండాలని ప్రతి జీవి కోరుకుంటుంది. కానీ విచిత్రం ఏంటంటే, ఈ దుఃఖాలకు కారణమయ్యే మార్గాలని మనిషి మళ్లీ మళ్లీ ఎంచుకుంటూ ఉంటాడు. అశాశ్వతమైన పదార్థాలపై మోజు పెంచుకుని, మాయకు అధిపతి అయిన భగవంతుణ్ణి మరిచిపోతాడు. బయట కనిపించే సుఖాల్లో శాశ్వత ఆనందాన్ని వెతుకుతాడు. కానీ అది కలలో వచ్చిన దుఃఖానికి మందు వెతకడం లాంటిది. కలలో ఉన్న బాధ ఎంత నిజంగా అనిపించినా దానికి నిజమైన పరిష్కారం మేల్కొనడమే. అలాగే జీవితంలోని భయాలు, బాధలు, అశాంతి ఇవన్నీ తొలగాలంటే మనలో ఉన్న దైవాన్ని తెలుసుకోవాలి. సుఖదుఖాలు మన స్వయం కృతాలే. అవివేకికి మనస్సే భూతము, వివేకికి మనస్సే దైవము. బుద్ధి కుదిరితే సిద్ధుడవుతాడు, మనస్సు చెడితే మనిషే చెడిపోతాడు. అందుకే వేదశాస్త్రాలు మనస్సుని సంస్కరించుకోవాలని చెబుతాయి. ఈ సృష్టిలో కారణం లేకుండా కార్యం జరగదు. కనిపించని తత్వమే కనిపించే పదార్థానికి కారణము. కానీ ఈ సత్యాన్ని మరచి అహంకార మమకారాలతో జీవిస్తూ మనిషి అశాంతినే సంపాదిస్తున్నాడు. సర్వత్రా నిండి ఉన్న దైవము మన ప్రతి ఆలోచనను, ప్రతి పనిని గమనిస్తూ తగిన ఫలితాన్ని అందిస్తుంది అనే ఆత్మతత్వాన్ని మనిషి మరిచిపోతున్నాడు. దేవుడు ఎక్కడో దూరంలో ఉన్నాడని నమ్మితే జీవితం భారంగా అనిపిస్తుంది. ప్రతి అడుగు కష్టంగా మారుతుంది. కానీ దేవుడు బయటెక్కడో కాదు, మన హృదయంలోనే ఉన్నాడు అని గ్రహిస్తే జీవితం మారిపోతుంది. భుజంపై మోసే ఆహారపు మూట బరువుగా ఉంటుంది, కానీ అదే ఆహారం తిన్న తర్వాత శక్తిగా మారుతుంది. అలాగే దేవుణ్ణి బయట వెతికితే శ్రమ, లోపల అనుభూతి చెందితే శాంతి, ఆనందము, బలము. మనసులో ఉన్న బాధలు, భయాలు, భారాలు అన్నీ వదిలినప్పుడు మనలో దాగి ఉన్న దైవత్వం ప్రకాశిస్తుంది. దేవుణ్ణి దూరంలో కాదు, మనలోనే చూసిన రోజు జీవితం నిజంగా తేలిక అవుతుంది. అప్పుడు మన మంచి చెడ్డలకు కారణం బయట ఎవరూ కాదని, మన మనస్సే కారణము అని తెలుస్తుంది. అదే మనస్సును దైవ దిశగా మలిస్తే జీవితం విముక్తి మార్గంలో నడుస్తుంది. ఆ మనస్సును దైవ దశలోకి మలచడానికి ధ్యానం ఎంతగానో సహాయపడుతుంది. ధ్యానం చేస్తున్నప్పుడు మనసు క్రమంగా శూన్యమవుతుంది. శూన్యమైన మనస్సు నిర్మలమవుతుంది. నిర్మలమైన మనస్సు నిశ్చలమవుతుంది. నిశ్చలమైన ఆ మనస్సులోనే మనలో దాగి ఉన్న దైవత్వం ప్రత్యక్షమవుతుంది. దేవుణ్ణి బయట వెతకడం ఆపి మనలోనే అనుభూతి చెందడం ప్రారంభమైనప్పుడు జీవితం నిజమైన ప్రశాంతతను పొందుతుంది. అప్పుడు మనకు తెలుస్తుంది, భగవంతుడు ఎక్కడో దూరంలో లేడు, మన హృదయంలోనే ఉన్నాడు అని. థ్యాంక్ యూ.